అదేవిధంగా పూర్వకాలంలో మన ఋషీశ్వరులు దీనితో పాటు జ్యోతిష్యాన్ని కనుగొన్నారు. ఇక కొంతకాలం గడిచిందంటే తప్పకుండా ఈ జ్యోతిష్ శాస్త్రము లోకాంగీకారం పొందే శాస్త్రమవుతుంది. ఇందులో సందేహం లేదు. దోషాల నుండి విముక్తిని పొందే మార్గాలు, ఉపశమనాలు కూడా జ్యోతిష్యంలో ఉన్నాయి. ఎప్పుడు ఆ దోషం వస్తుంది? ఒక దోషం ఎప్పుడు వస్తుంది? చూడండి, ఇప్పుడు శనిదశాకాలం అని భయపడాల్సిన అవసరం లేదు. మీరు క్లాక్ చూసుంటారు కదా, గడియారం గుండ్రంగా ఉంటుంది. ఆ గడియారం గంట ఎప్పుడు కొడుతుంది? ఇప్పుడు 12 అయిందంటే 12 అయినప్పుడు 2 ముళ్ళు ఒక్కటిగా చేరినప్పుడే టంగ్ అని గంట కొడుతుంది కదా. ఆ తరువాత 12:05, 12:10, 12:15 అయిందని 12ను చేర్చే మనం టైం చెప్తూ ఉంటాం. 12:15 అయింది, 12:30 అయింది, 12:30 అయిందని ఇలా చెప్తూ ఉంటాం కదా. అదేవిధంగా సర్వదా సంచరిస్తూ ఉంటాయి ఈ గ్రహాలన్నీ కూడా. 12 రాసుల ప్రకారం ఈ గ్రహాలు